మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ బుద్ధి ఉన్నతమై భాషిస్తుందో, ఎక్కడ విజ్ఞానం శృంఖలారహితమై దీపిస్తుందో, ఎక్కడ సంకుచిత భావాలు లేని ప్రపంచం మొక్కలు కాకుండా ఒక్కటై నిలుస్తుందో, ఎక్కడ నిర్జీవ సాంప్రదాయాల మరుభూములలో హేతుపటిమ ఇంకిపోదో, ఎక్కడ మానవాళి నిరంతరాయం శ్రమిస్తూ పరిపూర్ణత్వం వైపు పురోగమిస్తారో, ఎప్పటికప్పుడు విస్తరించు ఆలోచన పరిధిలోనికి మనసును కార్యశీలత వైపు ఎక్కడ నీవు ముందుకు నడిపిస్తావో, ఓ తండ్రి, ఆ స్వర్గధామంలోకి నా దేశాన్ని జాగృతం చెయ్యి. అలాంటి స్వర్గధామమైనటువంటి ఒక ప్రపంచాన్ని, ఒక సమాజాన్ని ఆయన ఊహ చేసి దాన్ని చిన్న కవిత రూపంలో వెలువరించినటువంటి నేపథ్యంలో మన భారతీయులు గుర్తించకపోయినా విదేశీయులు గుర్తించి ఆయనకి నోబెల్ సాహితీ బహుమతిని ప్రసాదం చేయటం జరిగింది. అలాంటి మహర్షులందరికీ నేను మన తరఫున మనమందరం మరొక్కసారి వారికి జైజైలు కొడుతూ బోలో భారత్ మాతాకు జై, బోలో భారత్ మాతాకు, బోలో భారత్ మాతాకు జై. ఇక మీరు అంత్యాక్షరి ఆడుకోండి చక్కగా.